తెల్లవారుజామున 2:30కి 3 గంటలకి ముహూర్తాలు ఉంటున్నాయి. పెళ్లి చూడడం కన్నా కూడా ఈ రోజుల్లో మనకు అధికంగా కనపడుతూ ఉన్నది ఏమిటో అందరికీ తెలుసండి. వెళ్ళగానే భోజనానికి వెళ్ళిపోతూ ఉంటారు. తేదీ వారం ఏది వెయ్యాలో తెలియక చాలా అయోమయ స్థితిలో ఉంటున్నారు. చెప్పులు వేసుకున్నటువంటి పెద్దలు వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఎంత సమంజసం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళల్లో వింత వింత పద్ధతులు చూస్తున్నాం. తెల్లవారుజామున 2:30కి 3 గంటలకి ముహూర్తాలు ఉంటున్నాయి. అసలు శుభలేఖల్లోనే సమస్యగా ఉంటుంది. వాళ్ళ సోమవారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత 2:30 గంటలకు ఒకసారి 3:30 గంటలకు ఒకసారి ముహూర్తం ఉంటే తేదీ వారం ఏది వెయ్యాలో తెలియక చాలా అయోమయ స్థితిలో ఉంటున్నారు. అందువల్ల అదొక సమస్య అయితే దానికి ఒక మంచి పరిష్కారం చూసుకున్నారు. ఏమని, ఇవాళ ఏదో 10వ తారీఖు అనుకుందాం. 10వ తారీఖు రాత్రి 12 దాటితే 11వ తారీఖు అవుతుంది. మరి 11వ తారీఖు అని వెయ్యాలా? రాత్రి పెళ్ళికి వచ్చేవాళ్ళు 10వ తారీఖు రాత్రికే రావాలి కదా. 12:04 అంటే 11వ తారీఖు అనే వెయ్యాలి. కానీ అది రాత్రిగానే పరిగణించబడుతుంది. భారతీయ సనాతన ధర్మంలో జ్యోతిర్విద్యలో మనకి చెప్పినటువంటి విశేషం ఏమిటంటే, సూర్యోదయానికన్నా ముందు 2 జాముల వరకు, అంటే రాత్రిని సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు రాత్రి మొత్తాన్ని ఎన్ని గంటలు ఉంటుందో లెక్కించి అందులో 2 భాగాలు రాత్రికి, ఒక భాగం పగటికి లెక్క వస్తాయి గనక మర్నాటికి 12, 12:30 ఇవన్నీ కూడా ముందు రోజుకే వస్తాయి. కానీ తేదీల ప్రకారం మన లెక్క చూసుకున్నట్టయితే అది 10వ తారీఖుకే లెక్క వస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నారు అంటే, కాస్త తెలివిగా దానికి సమస్యకి పరిష్కారం చూసి 10వ తారీఖు అర్ధరాత్రి అనగా తెల్లవారితే 11వ తారీఖు అనగా, ఏదో సోమవారం అయితే మంగళవారము తెల్లవారుజామున అని వారాలు తిథులు ఏదో లెక్క వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పెళ్ళికి వచ్చినటువంటి వాళ్ళు పెళ్ళి చూడడం కన్నా కూడా ఈ రోజుల్లో మనకు అధికంగా కనపడుతూ ఉన్నది ఏమిటో అందరికీ తెలుసండి. వెళ్ళగానే భోజనానికి వెళ్ళిపోతూ ఉంటారు. ముందదే, తర్వాత అక్షతలు వేస్తారు. దానికి ఏమని చెప్పుకుంటున్నాం మనం, ఎగబడి తింటామని చెప్పి చాలా అందమైనటువంటి పేరు ఒకటి పెట్టుకున్నారు ఈ బఫే సిస్టంలో. రావడం భోజనాల మీదకి ఎగబడమే. అలా భోజనం లేకుండా పెళ్ళికి వస్తారా? నిజం చెప్పాలంటే శుభకార్యానికి వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ ఏదో ఒకటి ఆహారం స్వీకరించకపోతే తప్పు కింద, అశుభం కింద పరిగణించబడుతుంది. ఆఖరికి మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళైనా కాసిన మంచినీళ్ళైనా తాగి వెళ్ళాలి, కానీ ఏమీ తాగకుండా ఇంట్లోంచి బయటికి వెడితే వారికి మనకి మధ్య మైత్రి లేదు, శత్రుత్వం ఉంది అని చెప్పబడుతూ ఉంటుంది. కనుక పెళ్ళికి వెడితే ఏదో ఒకటి నోట్లో వేసుకోవాలి. 12 గంటలకి 1 గంటకి ఎవరు తినరు కదా. అందుకని ఏం చేస్తున్నారు, భోజనం ముందే పెడుతున్నారు, విందు అని చెప్పి. ఇంకా బాగా స్పష్టంగా తెలియడానికి ఆంగ్లంలో డిన్నర్ అని పెట్టి ఏదో 10వ తారీఖు సాయంకాలం 7 గంటలకో 7:30కో అని చెప్తున్నారు. అలా ఉండి 12 గంటల అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే అంతకుముందు 8ంటికి భోజనం చేసి 12 గంటలకు అర్ధరాత్రి దాటిన తర్వాత 11వ తారీఖుగా పరిగణించబడే ఆ రోజున పెళ్లి చూసుకుని ఇంటికి వెళ్తున్నారు. ఈ సందర్భంలో చేస్తున్న ఒక భయంకరమైనటువంటి పని ఏమిటి అంటే, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరిని వేదిక మీద కూర్చోబెడుతున్నారు, రిసెప్షన్ అన్నటువంటి పేరుతో. దీనికి సంబంధించి తెలుగులో సమానార్థకంగా మనకేమీ కనపడదు. ఎందుకంటే ఈ 12 దాకా ఉండి ముహూర్తం సందర్భంలో అక్షతలు వేసే ఓపిక లేని వాళ్ళు 7:30కో 8ంటికో భోజనం చేసి నెమ్మదిగా అందరినీ పలకరించి వెళ్ళిపోతారు. మరి వాళ్ళకి అక్షతలు వెయ్యాలి కదా, పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి. అందుకని వీరిద్దరినీ కూడా ఆ పెళ్లి సంబంధమైనటువంటి అలంకరణ చేసి వేదిక మీద కూర్చోబెట్టి అందరూ అక్షతలు వేయడం కనపడుతూ ఉంది. ఇది చేయదగినటువంటి పనేనా? కన్యాదానం అయిన తర్వాత అప్పుడు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు పక్కకి చేరుస్తారు తప్ప అప్పటి వరకు ఎదురెదురుగానే ఉంటారు, కానీ పక్కపక్కన ఉండరే పెళ్లి తంతులు. మరి ఇప్పుడు పక్కపక్కనే కూర్చోబెడితే అంతకు ముందు ఉన్నటువంటి కార్యక్రమం అంతా పూర్తయిపోయినట్టే కదా. ఇది సవ్యమైన పద్ధతి అవునా కాదా అన్నది కాస్త విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరూ ఆలోచించుకోవాలి.
మరి పరిస్థితులు ఇట్లా ఉన్నాయి అంటే తెల్లవారుజామున పెళ్లి పెట్టి ఉదయం పొద్దున్నే భోజనం పెట్టుకోండి. అది కుదరదు. సాయంకాలం అయితేనే అందరూ హాయిగా భోజనానికి రావడానికి వీలుగా ఉంటుంది, ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగాలు, ఒత్తిళ్ళు మొదలైనటువంటి వాటి దృష్టితో. ఇలా వేదిక మీద పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పక్కపక్కన కూర్చోబెట్టారంటే అప్పటికి పెళ్ళి అయిపోయినట్టే. ఇంకా తర్వాత అదంతా నాటకం కింద పరిగణించబడుతుంది. ఇదొక కారణం. మరి యొక్క కారణం వల్ల కూడా దాంపత్యాలు ఈనాడు పూర్వకాలం ఉన్నంత పటిష్టంగా కొనసాగడం అన్నది కాస్త కష్టం కలుగుతున్నటువంటి విషయం. మరొకటి ఏమిటి అంటే, వేదిక మీద వీరు కూర్చుని ఉంటారు, అక్షతలు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ హాయిగా చెప్పులతో వచ్చి అక్షతలు వేస్తారు. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా పెళ్లిపీటల మీద అయితే పెళ్ళికి సంబంధించిన వస్త్రాలతో కూర్చుంటారు, కానీ రిసెప్షన్ టైంలో ప్రత్యేకంగా సూటు వేసుకుంటాడు పెళ్లి కొడుకు. అదేమిటో తెలియదు. ఆ సూటు వేసుకున్నప్పుడు బూటు లేకపోతే సూటుకి సూట్ కాదు. అందువల్ల సూటు బూటు వేసుకుని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేదిక మీద ఉంటే, అలాగే చెప్పులు వేసుకున్నటువంటి పెద్దలు వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటారు. మరి ఈ రెండు ఎంత సమంజసం? వారి దాంపత్య జీవితం సుఖంగా ఆనందమయంగా ఉండాలని కదా పెద్దలు వెళ్ళి ఆశీర్వదించేది. ఆశీర్వదించేటటువంటి వారిలోనూ ఆ నిజాయితీ లేదు. ఆశీర్వాదం పొందుదామని కూర్చున్నటువంటి చెప్పులో బూటులో వేసుకుని కూర్చున్నటువంటి వధూవరులలోనూ లేదు. ఫలితాలు మనం చూస్తూనే ఉన్నాం. జాగ్రత్తగా ఆలోచించండి. పెళ్ళి కాకుండా పక్కపక్కన కూర్చోబెట్టడం ఏమిటండి? తప్పు కదా. చెరో చోట ఉంటే కూడా వెళ్ళి అక్షతలు వేసేవాళ్ళు వేయచ్చు. పెళ్లి కూతుర్ని చేసినప్పటి నుంచి అమ్మాయికి అక్షతలు వేస్తూనే ఉంటారు. అలాగే పెళ్లి కొడుకుని చేసినప్పటి నుంచి కూడా అబ్బాయికి అక్షతలు వేస్తూనే ఉంటారు. కలిపి కూర్చుని ఉన్నప్పుడు అక్షతలు వేయాలంటే పెళ్ళి జరిగేదాకా ఆగండి, లేదంటే విడివిడిగా అక్షతలు వెయ్యండి అని నిర్మోహమాటంగా తమ పిల్లల యొక్క శ్రేయస్సు కోరుకుంటున్నటువంటి పెద్దలు చెబితే బాగుంటుంది. కొంచెం ఆలోచించి చూడండి. భవిష్యత్ తరాలు బాగుండాలి, పిల్లలు మంచివాళ్ళు ఉండాలి, వాళ్ళకి పుట్టబోయేటటువంటి పిల్లలు ఒక గొప్ప తరానికి ప్రతినిధులై మన వారసత్వాన్ని కొనసాగించాలి అంటే ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో అర్థం చేసుకోండి. స్వస్తి.